ప్రస్తుత తరుణంలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు సిలబస్కి సంబంధించి ఏ పుస్తకాలు చదవాలని తికమక పడుతుంటారు. వాటి కోసం డబ్బులు వెచ్చిస్తూ ఆర్థికంగానూ ఇబ్బందులు పడుతుంటారు. దీనికి చెక్ పెట్టేందుకు క్రివి ఈషా ఫౌండేషన్ ముందుకొచ్చింది. యూపీఎస్సీ సహా మిగతా పోటీ పరీక్షలకు ఉపయోగపడే స్మార్ట్ బుక్ను ప్రవేశపెట్టింది. స్కానర్స్తో ఉండే ఈ పుస్తక విశేషాలేంటి? పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇలాంటి మరిన్ని విషయాలు సంస్థ కోఆర్డినేటర్ కీర్తి మాటల్లోనే విందాం. యూపీఎస్సీతో పాటు అన్ని పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారి కోసం కివి ఈషా ఫౌండేషన్ వాళ్ళు ఆంథ్రోపిక్ టెక్నాలజీస్ బెంగళూరు బేస్డ్ కంపెనీతో కలిసి స్మార్ట్ బుక్ అనేది తీసుకొచ్చారు. అయితే ఈ స్మార్ట్ బుక్ ఎలా పనిచేస్తుంది, అసలు ఏ పోటీ పరీక్షలకు ఎలా సన్నద్ధం అవ్వాలి అనే విషయాలన్నీ అందులో పొందుపరచామని చెప్పి కివి ఈషా ఫౌండేషన్ కోఆర్డినేటర్ కీర్తి చెప్తున్నారు. అసలు కీర్తి గారితో మాట్లాడదాం. ఏంటి ఆ పుస్తకం విశేషాలు ఉంటాం. మేడం నమస్తే మేడం. కివి ఈషా ఫౌండేషన్ తీసుకొచ్చినటువంటి స్మార్ట్ బుక్ గురించి చెప్పండి. Sir, first of all, thank you so much for coming here, sir. మేము క్రివి ఈషా ఫౌండేషన్ నుండి ఈ స్మార్ట్ బుక్స్ లాంచ్ చేశాము. దిస్ ఇస్ ఫర్ యూపీఎస్సీ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవున వాళ్ళు గురు BCD ప్లస్ 150 కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విచ్ ఇన్క్లూడ్స్ డిఫెన్స్ కానీ బ్యాంకింగ్ కానీ అట్లాంటిది ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం ఇట్లాంటి బుక్స్ లాంచ్ చేశాము. సో దిస్ ఇస్ వాల్యూమ్ నంబర్ 4. వీ హ్యావ్ మోర్ 3 books. Volume number 3, this is 1 and this is 2. Okay, so there are 4 volumes of books which are there, and దీంట్లో అన్ని కావాల్సిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కావాల్సిన క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. సో there are more than 8 lakhs plus questions which are there here, and anyone who are appearing for this competitive exams, ఇది డెఫినెట్లీ వాళ్ళకి చాలా సహకారంగా ఉంటుంది. సో గ్రూప్ BCD ఇంకా ఎవరైనా వేరే కాంపిటేటివ్ పోటీ ఎగ్జామ్స్ కోసం రెడీ అవుతున్నారు, దే కెన్ డెఫినెట్లీ గో త్రూ దిస్. దీంట్లో టెక్నాలజీ ఏంటంటే, ఐ విల్ జస్ట్ షో యూ విత్ అన్ ఎగ్జాంపుల్. ఇక్కడ QR కోడ్స్ ఉన్నాయి. సో దిస్ ఇస్ హౌ యూ విల్ హ్యావ్ టు స్కాన్. ఈ QR కోడ్ స్కాన్ చేయంగానే మీకు ఒక యాప్ వస్తుంది, ప్రాక్టీస్ బడీ యాప్ అని. ఆ యాప్ ద్వారానే మీరు ఇక్కడ స్కాన్ చేస్తే మీకు ఒక పర్టికులర్ లాగిన్ ఐడి క్రియేట్ చేస్తారనమాట. ఈ లాగిన్ ఐడి ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కి డిఫరెంట్ లాగిన్ ఐడి ఇవ్వబోతుంది. ఆ లాగిన్ ఐడితో పాటు ఇఫ్ యూర్ గివింగ్ ఎనీ టెస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా. సో దెర్ ఆర్ డిఫరెంట్ QR కోడ్స్. ఎవ్రీ టాపిక్కి ఒక QR కోడ్ ఉందన్నమాట. దీనిలో వీడియో లెసన్స్ ఉంటాయి. దీంట్లో వచ్చేసి యూ విల్ హ్యావ్ ఎగ్జామ్స్, ఎవ్రీ ఎగ్జామ్స్ ప్రతి ఒక్క QR కోడ్ 3 times స్కాన్ చేసి మీరు ఎగ్జామ్స్ ఇవ్వగలరు. అండ్ దీంట్లో దాని రిజల్ట్స్ వస్తాయి అనమాట. సో 3 times ప్రతి ఒక్క టాపిక్ మీద మీరు ఎగ్జామ్స్ ఇవ్వగలరు. సో లైక్ దాట్ యూ హ్యావ్ మోర్ దాన్ 8 lakh క్వశ్చన్స్ ఇన్ ఆల్ బుక్స్ని కలిపేసి. సో మేడం, అంటే ఇప్పుడు మీరు స్కానర్స్ గురించి చెప్తున్నారు కదా, వీటి గురించి ఏమైనా డెమాన్స్ట్రేషన్ లాగా చూపించగలుగుతారా? ఇది ఎలా పనిచేస్తాను? డెఫినెట్లీ నేను ఇప్పుడే చూపిస్తాను. ఓకే, స్కాన్ చేయంగానే ఇక్కడ ఒక క్లిక్ చేయంగానే యూ విల్ హ్యావ్ వీడియోస్ స్టార్ట్ అయిపోతాయి అనమాట, వీడియో లెసన్స్. సో మేము ఈ వీడియో లెసన్స్ హిందీలో, ఉర్దూలో, ఇంగ్లీష్లో, తెలుగులో, మరాఠీలో అట్లా వేరే వేరే లాంగ్వేజెస్లో ఇవ్వబడ జరిగిందనమాట. దీంట్లో ఈ వీడియో లెసన్స్ మొత్తం చూసిన తర్వాత దెన్ యూ విల్ హ్యావ్ టు జస్ట్ గో బ్యాక్. కంప్లీట్ అయ్యాక యూ విల్ గెట్ అనదర్ స్కానర్ చేసి ఈ టెస్ట్ సిరీస్కి స్కాన్ చేయాలి. స్కాన్ చేయంగానే యూ విల్ హ్యావ్ ఒక అలర్ట్ వస్తుంది, డూ యూ వాంట్ టు గివ్ ఎగ్జామ్. డూ యూ వాంట్ టు గివ్ ఎగ్జామ్ ఇవ్వగానే ఎస్ మీద క్లిక్ చేయంగానే దెన్ యూ విల్ హ్యావ్ కంప్లీట్ ఎగ్జామ్ ఇలా వచ్చేసాయి అనమాట. యూజర్ ఐడి, మీ యూజర్ ఐడి ఇచ్చేసి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మొత్తం ఇలా ఇచ్చేసి దెన్ యూ విల్ జస్ట్ క్లిక్ ఆన్ ఆప్షన్ ఎనీ క్వశ్చన్స్. అలా ర్యాండమ్గా నేను జస్ట్ క్లిక్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, ఆఫ్టర్ జస్ట్ క్లికింగ్ దిస్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ సబ్మిట్. యూ విల్ గెట్ అనదర్ QR కోడ్ జస్ట్ టు స్కాన్ అండ్ గెట్ ద ఆన్సర్స్. సో ఇక్కడ మీకు మొత్తం రిజల్ట్స్ వస్తాయి. ఎన్ని అటెంప్ట్ చేశాను, 7 అటెంప్ట్ చేశాను, 8 క్వశ్చన్స్ అన్అటెంప్టెడ్, 1 రైట్ ఆన్సర్, 6 రాంగ్ ఆన్సర్స్, పాజిటివ్ ఎంత, నెగిటివ్ ఎంత, అండ్ వ్యూ ఆన్సర్స్ చేయంగానే ఇక్కడ మొత్తం దీంట్లో వచ్చేసి సొల్యూషన్స్తో పాటు వచ్చేస్తుంది అనమాట ఇట్లా కంప్లీట్గా. సో దీంట్లో ఏంటంటే వీళ్ళకి దిస్ విల్ హెల్ప్ దెమ్ ఎన్ని ఎగ్జామ్స్కి క్వశ్చన్ సాల్వ్ చేస్తే అంత వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. బేసిక్, మీడియం అండ్ అడ్వాన్స్ 3 levels ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి అనమాట. సో దిస్ విల్ రియలీ హెల్ప్ దెమ్ టు క్రాక్ ఎనీ ఎగ్జామ్స్. దీంతో పాటు ఐ డోంట్ సే ఓన్లీ దిస్ విల్ హెల్ప్, బట్ దీంతో పాటు ఇంకా మెంటర్స్ హెల్ప్, ఇంకా గైడెన్స్ ఉంటే కూడా దిస్ విల్ రియలీ హెల్ప్. సో ఒక బుక్లో 300 QR కోడ్స్ ఉన్నాయి, ఒక బుక్లో 400 ఉన్నాయి, ఒక బుక్లో 200 ఉన్నాయి. సో డిపెండింగ్ ఆన్ హౌ మెనీ
many topics are there, so there are variations in the QR codes. వాళ్ళు ఒకవేళ బుక్స్ కొంటే జనరలీ ఆ బుక్స్ వచ్చేసి 20-25,000 దాకా మినిమం వస్తుంది. అండ్ ఒకవేళ ఇమీడియట్లీ పబ్లికేషన్స్ ఏమైనా చేంజ్ అయింది, పోర్షన్ సబ్జెక్ట్ చేంజ్ అయింది అనుకో, దెన్ అగైన్ దే హ్యావ్ టు బై. ఓకే, ఒకవేళ మళ్ళీ కొనాలంటే ఆ ఉన్న బుక్స్ మెటీరియల్ మొత్తం వేస్ట్ అయిపోయింది. బట్ హియర్ వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ బ్యాక్ ఎండ్ నుంచి మేము ఈ వీడియో లెసన్స్ ఇంకా క్వశ్చన్స్ ఆటోమేటిక్లీ అప్డేట్ చేస్తుంటాం వాట్ ఎవర్ ఇస్ దేర్. సో ఈ బుక్ ఒక్కసారి కొంటే 3 years వరకు వ్యాలిడిటీ ఉన్నదన్నమాట. బ్యాక్ ఎండ్ నుంచి మేము టెక్నాలజీ ద్వారా వీడియోస్ వాట్ ఎవర్ ఇస్ ద కరెంట్ అఫైర్స్ అండ్ ఆల్ ఆర్ దేర్, వీ కీప్ ఆన్ అప్గ్రేడింగ్. క్వశ్చన్స్ కూడా దాన్ని బట్టి మేము అప్గ్రేడ్ చేస్తూ ఉంటాము. సో ఆ టెక్నాలజీ ఎప్పటికైనా ఈ బుక్ మళ్ళీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, క్యూఆర్ కోడ్ కూడా వీళ్ళు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. లైక్ ఇక్కడ ఒక ఫస్ట్ ఐడి ఇస్తాం కదా, ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఇస్తాము, దాట్ విల్ బి దర్ పర్టికులర్ ఐడి. దాంట్లో ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసాం అనుకోండి, వాళ్ళు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎన్ని ఎగ్జామ్స్ ఇచ్చారు, వాళ్ళ ఇంప్రూవ్మెంట్ ఏంటి అని ఏఐ టెక్నాలజీ ద్వారా వాళ్ళకి కంప్లీట్ రిపోర్ట్స్ వచ్చేస్తాయి. దట్ విల్ రియలీ హెల్ప్ దెమ్ టు అండర్స్టాండ్ అండ్ అసెస్ ఫస్ట్ వాళ్ళకి ఎంత ఎగ్జామ్ వచ్చింది, సెకండ్ ఎలా అని, అంతే. సో అంటే ఇప్పుడు ఈ పుస్తకంలో దీని కాస్ట్ ఎంత ఉంది, అసలు క్రివి ఈషా ఫౌండేషన్ ఇది ఈ ప్రాజెక్ట్ ఎందుకు చేపట్టింది అసలు? సార్ యాక్చువల్లీ దీని కాస్ట్ వచ్చేసి మోర్ దెన్ 35,000 ఇన్ ద మార్కెట్ ప్రైస్. కానీ మేము క్రివీషా ఫౌండేషన్ వాళ్ళ అఫోర్డబుల్ కాస్ట్లో అప్రాక్సిమేట్లీ 5,000లో మేము అందరికీ పంచాలని అనుకుంటున్నాం. బికాస్ దిస్ ఇన్ 5,000 దే కెన్ గెట్ ఇట్ ఫర్ 3 years. సో దట్ ఈస్ వాట్ వీఆర్ ప్లానింగ్ రైట్ నౌ. వీ వాంట్ దిస్ టు బి రీచ్డ్ ఇన్ రూరల్ ఏరియాస్ ఆల్సో, వేర్ మెంటర్షిప్ ఇస్ ఆల్సో నాట్ పాసిబుల్. అండ్ ఏంటంటే అక్కడికి ల్యాప్టాప్స్ అవన్నీ కూడా అవైలబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. సో మొబైల్ ద్వారా కూడా మీరు చదువుకోగలరు. ఈ ఎడ్యుకేషన్ ఫార్మాట్ ఉంటే లైక్ బుక్స్ తీసుకొని తర్వాత మా దగ్గర చాలా మంది మెంటర్స్ ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా రెడీ అవుతున్నారు. సో వీఆర్ ఫార్మింగ్ అ కమ్యూనిటీ టు హెల్ప్ అండ్ వీ వాంట్ నేషన్ టు ఫోకస్ ఆన్ దిస్. ఇక్కడ చాలా అవేర్నెస్ కూడా చాలా తక్కువ ఉంది. వాళ్ళకి ఐఏఎస్ ఇంకా ఐపీఎస్ ఈ రెండే కనిపిస్తున్నాయి చాలా మందికి. బట్ సివిల్స్ లో, గవర్నమెంట్స్ లో చాలా సెక్టర్స్ లో దేర్ ఆర్ మెనీ ఆపర్చునిటీస్ విచ్ వీ వాంట్ టు మేక్ అవేర్. ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, తెలుగు, కన్నడ, మరాఠీ అండ్ గుజరాతీ ఈ లాంగ్వేజెస్ లో ఉన్నాయి. సో ఏంటంటే దోస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ గవర్నమెంట్ బ్యాక్గ్రౌండ్స్ లో వస్తున్నారు అండ్ వాళ్ళకి కొంచెం డైరెక్ట్లీ ఇంగ్లీష్ లో కొన్ని పదాలు అర్థం అవ్వడానికి కష్టం అవుతుంది. సో దాంట్లో వాళ్ళు వాళ్ళ లాంగ్వేజెస్ లో కూడా కన్వర్ట్ చేసి చూడడానికి ఆప్షన్ ఉంటుంది. స్టార్టింగ్ లో సెలెక్ట్ చేస్తే వాళ్ళకి ఆ ఆప్షన్ ఉంటుంది, దే కెన్ క్లిక్ అండ్ వాళ్ళకి వాళ్ళ రీజనల్ లాంగ్వేజెస్ లో కూడా వస్తుంది అన్నమాట. ఫైనల్ గా ఆస్పిరెంట్స్ కి క్రివి ఈషా ఫౌండేషన్ నుంచి మీరు ఏం చెప్తారు మేడం? ఫైనలీ సార్, ఐ వుడ్ జస్ట్ లైక్ టు టెల్, అందరూ చాలా కష్టపడాలి. కష్టపడకుండా డెఫినెట్లీ ఆస్పిరెంట్స్ క్లియర్ చేయడం కష్టం, విచ్ విల్ యాడ్ సంథింగ్ టు ద నేషన్ వీఆర్ ట్రైంగ్ టు డూ. మేము ఆల్రెడీ కర్ణాటకలో 10,000+ బుక్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేశాము. ఇక్కడ మేము తెలంగాణ ఆంధ్రాలో కూడా ఇది మేము చేయాలని అనుకుంటున్నాము. సో మీ అందరి సహకారం ఉంటే, వీ హ్యావ్ డన్ దిస్ ఇన్ గోవా, ఇంకా కర్ణాటక, ఇంకా మహారాష్ట్రలో కొన్ని డిస్ట్రిబ్యూట్ చేశాము అండ్ వీ గాట్ సమ్ గుడ్ రిజల్ట్స్ ఓవర్ దేర్. సో ఇక్కడ కూడా మేము ఇప్పుడు లాంచ్ చేసి ఇక్కడ డీప్ గా పెనిట్రేట్ చేసి ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాం. దాట్స్ ఇట్. థ్యాంక్ యూ. సో ఇవి ఆంథ్రోపిక్ టెక్నాలజీస్ తో పాటు క్రివి ఈషా ఫౌండేషన్ కలిసి తీసుకొచ్చినటువంటి స్మార్ట్ బుక్ ఏదైతే ఉందో అది ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉపయుక్తంగా ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కెమెరామెన్ అశోక్తో శివరామకృష్ణ ప్రసాద్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.